హాయ్ వియర్స్. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఏం జరుగుతుంది? శరీరంలో మనలో హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గినప్పుడు ప్రతి ఆర్గాన్ మీద ఆక్సిజన్ అనేది సప్లై తగ్గడం జరుగుతుంది. ప్రతి ఆర్గాన్‌కి వెళ్ళే ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు ఏంటి మన గుండెల మీద ఎక్కువగా ప్రెషర్ అంటూ పెరిగి హార్ట్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఆబ్వియస్‌లీ రెస్పిరేటరీ రేట్ అంటే లంగ్ ఫంక్షనింగ్ కూడా కొంచెం ఇంపైర్‌మెంట్ అనేది జరుగుతుంది. ఈ రెండిటి మీద ఎఫెక్ట్ పడినప్పుడు డెఫినెట్‌లీ ప్రతి ఆర్గాన్ కిడ్నీ కానియండి, లివర్ కానియండి, మన డైజెస్టివ్ సిస్టమ్ కానియండి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పడడం జరుగుతుంది. ఈ అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏంటి మనలో రోగనిరోధక శక్తి అనేది తగ్గి ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఈజీగా వెజైనల్ ఇన్ఫెక్షన్ డైజెస్టివ్ సిస్టమే కాకుండా మన జెనైటల్ ట్రాక్ట్ మీద ఎఫెక్ట్ పడడం గానీ, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం గానీ ఇవన్నీ జరిగినప్పుడు కొద్దిగా ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది ఇంపైర్ జరుగుతుంది. ఈ ఫంక్షనింగ్ ఇంపైర్‌మెంట్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్‌తో పాటుగా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది జరిగి బై డిశ్చార్జెస్ కానియండి, ఆకలి మందగించడము, దానితో పాటుగా ఫిజికల్లీ వీక్ కాకుండా మెంటల్లీ కూడా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఏదైనా గానీ కాన్సంట్రేషన్‌గా చేయలేకపోవడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.